కేంద్ర కేబినెట్ లో మరోసారి చోటు కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయలేదన్న ఆయన అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారన్నారు. వచ్చే 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామన్న కిషన్ రెడ్డి ప్రధాని మోదీ 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, కిషన్ రెడ్డి గారికి ముందుగా టీవీ తరపున అభినందనలు. ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్లేంటి, లక్ష్యాలేంటి? ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనకు ఇంటి దగ్గర ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మోదీ 3.0 ప్రభుత్వంలో మీరు రెండోసారి కేంద్ర మంత్రిగా, అంటే ఒకసారి సహాయ మంత్రిగా, తర్వాత క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొంది ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రిగా మరోసారి బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది? ఈసారి మీ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధాని మోదీ గారు దిశానిర్దేశం ఏ రకంగా చేశారు మీకు? రాష్ట్రపతి భవన్లో మూడోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు మొదటిసారి ఎంవైఎస్గా 2019లో, 21లో క్యాబినెట్ మినిస్టర్గా, మళ్ళీ 24లో మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా 3 సార్లు మరి 5.5 సంవత్సరాల్లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మిగతా ప్రభుత్వాలకు మోడీ గారి ప్రభుత్వానికి, మోడీ గారి యొక్క వ్యవహార శైలికి చాలా తేడా ఉంటుంది. మిగతా ప్రభుత్వాలలో మంత్రి అయితే అదొక హోదా కింద ఉంటుంది, అదొక పదవి కింద ఉంటుంది. మోడీ గారి మంత్రివర్గంలో ఎవరైనా మంత్రి అయితే అది బాధ్యత కింద ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. మిగతా దగ్గర అకౌంటబిలిటీ ఉండదు. ఇక్కడ ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడు. ప్రతి వారము ఏదైనా ఒక ఎజెండా ఇస్తాడు. మాకే కాదు, మా పార్టీలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలకు కూడా మరి ఒక పార్టీ కార్యక్రమం కానీ, ప్రభుత్వ కార్యక్రమం కానీ ఆయనని ఇనిషియేటివ్ తీసుకొని పార్టీ ద్వారా కూడా అనేక ఇష్యూస్ ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా వారే డ్రైవ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక మిషన్తో పనిచేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేయడం అనేటువంటిది సాదాసీదా వ్యవహారం కాదు. కాబట్టి ఇక్కడ ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడు. ఇక్కడ మంత్రి పదవి ఉండాలంటే అది ముళ్ళ కిరీటం లాంటిదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. కాబట్టి చాలా కఠినంగా ఉంటాడు. మరి ఇచ్చినటువంటి ఎజెండా డెలివరీ ఏదైతే ఉంటుందో చేయాలని కోరుకుంటాడు. బాధ్యతలు ఇచ్చినప్పుడు అనేక రకాల సామాజిక సమస్యల మీద కూడా ఎప్పుడప్పుడు అడుగుతుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, గతంలో నేను ఎంవైఎస్ ఉన్నా, టూరిజం కల్చర్ మినిస్ట్రీ, డోనర్ మినిస్టర్లు ఉన్నా, ఈరోజు ఏ పదవి వచ్చినప్పుడు కూడా, ఏ పదవి చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇదేదో మాకు మరి ఒక పదవి, ఒక అలంకారము, ఒక ఎంజాయ్ చేస్తాము అనేటువంటిది కాదు. ఈ యొక్క గవర్నమెంట్లో పదవి తీసుకోవడము, దానికి బాధ్యతలు అకౌంటబిలిటీ నిర్వర్తించడము, మోడీ గారి నిర్దేశంలో కార్యక్రమం చేపట్టడం అనేది చాలా కఠినమైనటువంటి అంశం అని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికంటే ముందు ఒక తేనీటి విందించి మీ అందరితో కూడా మాట్లాడారు. కొంత ఒక గైడెన్స్ లాగా మీరు ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పినట్టుగా అనిపించింది ఆ వీడియో చూస్తుంటే. ఏం చెప్పారు ఇంతకీ? ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, 5, 7, 8 సార్లు ఎంపీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క మంత్రివర్గంలో కొత్తగా చేరినటువంటి యూత్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు మరొకసారి అందరికీ ఒక కేంద్ర మంత్రిగా ఏ రకంగా వివరించాలి, మనం ఏ రకంగా మన ఆఫీసులలో అధికారులతో ఏ రకంగా కలిసి పనిచేయాలి, అక్కడ సీనియర్ ఉన్న ఆఫీసర్స్ అందరితో కలిసి వాళ్ళతోటి ఏ రకంగా చర్చించుకొని ఆ యొక్క శాఖల మీద అవగాహన పెంచుకోవాలి. అదే కాకుండా మనం బయటకు వెళ్తే ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఎక్కడైనా బయట ఏదైనా మీటింగ్లో కావచ్చు, ఎక్కడ కూడా మన మంత్రి పదవి, మంత్రులము అనేటువంటిది మరి వాళ్ళ మీద దాదాగిరి చేయకుండా మనం బాధ్యత గల వ్యక్తులము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎంత చెప్పాడంటే ఎయిర్పోర్ట్లో మీరు క్యూలో కాకుండా పక్క నుంచి వెళ్ళిపోవద్దు, మీరు ప్యాసింజర్తో పాటు క్యూలోనే వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్లో ఆఫీసర్స్ తోటి మంచిగా పనిచేయాలి,
టైంకి వెళ్ళాలి. హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆఫీస్కు ఎక్కడైనా ప్రోగ్రాంలు ఇస్తే వాటి కూడా టైంకి వెళ్ళాలి అనేటువంటి ఆ రకంగా ఒక హెడ్ మాస్టర్ విద్యార్థులకు ఏ రకంగా ఇంటి పెద్ద మనిషి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏ రకంగా చెప్తారో ఈరోజు నరేంద్ర మోడీ గారు అదే విషయాలన్నీ మొత్తం డాటా రాసుకొని వచ్చి అందరికీ ఆ విషయాలన్నీ సుమారు గంట పాటు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో అయిపోదు. అది ప్రతి క్యాబినెట్ మీటింగ్లో నేను మూడు సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఇదే రకంగా వారు దిశానిర్దేశం చేస్తుంటారు. ఎవరైనా చేయకపోతే అడుగుతుంటారు. మనం బాధ్యతగా ఉండాలి, మన ఆస్తులను కూడా ప్రకటించాలి, అదేవిధంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, అన్ని వర్గాల ప్రజలను సమీకరించాలి. మన ఎన్డీఏ ఎంపీలే కాకుండా కాంగ్రెస్ ఎంపీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు కానీ మిగతా పార్టీ ఎంపీల పట్ల కూడా గౌరవంతో ఉండాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు ఉత్తరాలు కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు పథకాలు కానీ వాళ్ళకు కూడా అందేటట్లు చూడాలి. వాళ్ళ ఉత్తరాలకు కూడా సరైన సమయంలోనే వాళ్ళకు జవాబులు ఇవ్వాలి. విఐపి కరస్పాండెన్స్ అంతా కూడా స్పెషల్గా చూడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్లో మీరు పోయి మీ రూమ్లో కూర్చోవడం కాదు. మీ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉంది, మీ ఆఫీస్ ఎన్ని రూములు ఉన్నాయి, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఒక క్లర్క్ ఏ రకంగా ఉన్నాడు, ఆఫీస్ అటెండెంట్ ఏ రకంగా ఉన్నాడు, సూపరింటెండెంట్ ఏ రకంగా ఉన్నాడు, డైరెక్టర్స్ ఏ రకంగా ఉన్నారు, జాయింట్ డైరెక్టర్స్ ఏ రకంగా ఉన్నారు, అందరితో కలిసి మాట్లాడాలి. మీ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి ఒక 20 మంది సీనియర్ ఆఫీసర్స్ను సెలెక్ట్ చేసుకొని వారు అన్అఫిషియల్గా ఇంటికి పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళతో ఆఫీస్ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా వాళ్ళతోటి కలిసి పనిచేసి వాళ్ళకు సంబంధించినటువంటి అనుభవాన్ని దృష్టిలో తీసుకొని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి ఆఫీస్ అభివృద్ధి కోసం మరి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడం కోసం వాళ్ళ సహకారం కూడా అర్థించండి. ఈ రకంగా అనేక విషయాలు ప్రధానమంత్రి గారు కొత్తగా మంత్రులుగా కాబోతున్నటువంటి మందరికి మళ్ళీ దిశానిర్దేశం చేయడం జరిగింది. చాలా మైన్యూట్ పాయింట్స్ చెప్పినట్టున్నారు. ఇక చివరిగా ప్రశ్న, మీకు చాలా కీలక బాధ్యతలు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఉన్నాయంటే ఒకవైపు కేంద్ర మంత్రిగా మరొక వైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎన్నికలు అయిపోయినాయి. ఈ సంస్థాగతంగా పార్టీలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు? బీజేపీ ఎజెండాలో బీజేపీ పాలసీలో ఇటు ప్రభుత్వం పోస్టు ఇటు పార్టీ పోస్టు ఎవ్వరికీ ఉండదు, ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు. కానీ నాకు ఒక్కరికి మాత్రమే ఈ సంవత్సరం పాటు ఒక దిక్కు పార్టీ పోస్టు మరొకది ప్రభుత్వం పోస్టు 3 శాఖలు కంటిన్యూ చేయడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ తమిళనాడు పని కూడా అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి పొత్తుల విషయం కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికలు అయిపోయాయి, అంతా కొంత కుదుట పడ్డది. ఈరోజు మంత్రివర్గం యొక్క మరి కూర్పు కూడా పూర్తయింది. రేపు శాఖలు ప్రకటిస్తారు. మరి కొంత మంత్రులందరూ పనిచేసుకుంటున్నప్పుడు ఎక్కడైతే రాష్ట్రాల అధ్యక్షులు మళ్ళీ మంత్రులు అయ్యారో, అది వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఇంకా అనేక రాష్ట్రాల్లో ఆ మార్పులు జరగాల్సింది. కాబట్టి ఇప్పుడు పార్టీ షెడ్యూల్ ప్రకారము సంస్థాగత వివరాలు కూడా చేపట్టాల్సింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఒక ఆలస్యము సంస్థాగతంలో మార్పులు చేయడంలో ఆలస్యమైంది. ఇప్పుడు పార్టీ కొత్తగా మెంబర్షిప్ మళ్ళీ ప్రారంభిస్తాము. అదేవిధంగా పోలింగ్ బూత్ కమిటీలు మారుస్తాము, మండల కమిటీలు మారుస్తాము, జిల్లా కమిటీలు మారుస్తాము, రాష్ట్ర కమిటీలు మారుస్తాము. జాతీయ స్థాయిలో కూడా కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఎందుకంటే జాతీయ స్థాయి అధ్యక్షుడు గౌరవనీయులు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈరోజు మంత్రివర్గంలో చేరారు. అదేవిధంగా తెలంగాణ కొత్త అధ్యక్షుడు వస్తాడు, వెస్ట్ బెంగాల్ కొత్త అధ్యక్షుడు వస్తాడు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా కొత్త అధ్యక్షులు వస్తారు. పూర్తిగా రానున్నటువంటి రోజుల్లో సంస్థాగత మార్పుల మీద, సంస్థాగత పటిష్టత కోసం, సంస్థాగత లోపాలు సరిదిద్దడం కోసం, కొత్త వాళ్లకు బాధ్యత ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మా పార్టీ సిస్టమ్ ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతమైనటువంటి మార్పులు జరుగుతాయి. కానీ గత 5 సంవత్సరాలుగా ఎన్నికల దృష్ట్యా 4.5 సంవత్సరాలుగా మార్పులను కూడా ఎక్కడక్కడ ఆగిపోయాయి. అక్కడక్కడ నాలంటోని మార్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మారలేదు. నేను తెలంగాణలో అధ్యక్షుడే మారాను తప్ప కమిటీ మారలేదు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. ఆ దిశలోనే మరి ఒక నూతన జవసత్వాలతో ముందుకెళ్తాము. ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతిపక్షాల వాళ్ళు రాలేదు. నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకంగా రాకపోవడం అనేటువంటిది మొదటిసారిగా అనిపిస్తుంది.
ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు వివరిస్తున్నారు. నేను ఇండియా కూటమి అనడానికి కూడా నాకు సిద్ధ అనిపిస్తుంది. వాళ్ళు ఇండియా కూటమి అంటే ఇవన్నీ కూడా బాధ్యతతో ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇండియా కూటమి అనడానికి వీలేదు. కాంగ్రెస్ ఫ్రంట్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు బీజేపీ పూర్తి స్థాయిలో 400 సీట్స్ వస్తే ఈవీఎంను బ్లేమ్ చేయాలని చూశారు. కానీ ఈరోజు మరి వాళ్ళు కూడా ఎక్కువ సీట్లు గెలవడంతో ఈఎంని వదిలేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోతుంది, ఈ యొక్క నితీష్ బాబు ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నీచమైనటువంటి పని. మేమేది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు ముందే వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని మా సీట్లు కూడా వాళ్ళకి సాక్రిఫై చేసి అక్కడ మేము వాళ్ళు కలిసి పోటీ చేశాము, కలిసి ప్రచారం చేశాము, మరి కామన్ ఎజెండా కూడా తోడుకొని ముందుకొచ్చాము. కాబట్టి ఇవేం ఆలోచించకుండా వాళ్ళను నితీష్ కుమార్ను చంద్రబాబును రెచ్చగొడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇటు చంద్రబాబును ప్రధానమంత్రి కావాలని చెప్తున్నారు, నితీష్ బాబును ప్రధానమంత్రి కావాలని చెప్తున్నారు. వాళ్ళు ఎంత దిగజారుతున్నారంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండొద్దు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఉగ్రవాదం తగ్గిపోతుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే అవినీతి తగ్గుతుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే మతకలాలు జరగవు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే బాంబు పేలుళ్ళు జరగవు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే భారతదేశ గౌరవం పెరుగుతుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే మౌలిక వసతులు మరింత వేగవంతంగా ముందుకెళ్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు నరేంద్ర మోడీ గారి పట్ల చెడ్డ ప్రభావం తీసుకురావాలి, చెడు వాతావరణం తీసుకురావాలి, ప్రజల వ్యతిరేకత తీసుకోవాలి, వాళ్ళు అధికార కుర్చీలో కూర్చోవాలనేటువంటి తపనే తప్ప దేశం గురించి ఆలోచన చేసిన వాళ్ళైతే ఈరోజు వాళ్ళు ఓతుకు రావాల్సినటువంటి వాళ్ళు. అందరికీ పేరున ఉత్తరాలు రాయడమే కాకుండా ఫోన్ చేసి కూడా అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ పంపించిన తర్వాత ఏ ఒక్కరూ రాకపోవడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాల దివాలా కోరుతనానికి అద్దం పడుతుంది. వాళ్ళ యొక్క నిరాశ నిస్పృహలకు, డిస్పరేట్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు అద్దం పడుతూ ఉంది. వాళ్ళ భూమి కింద భూమి కదిలిపోతూ ఉంటే చాలా దుర్మార్గంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి మరి ఒక బాధ్యతారహితమైనటువంటి ప్రతిపక్షం గతంలో ఎప్పుడు కూడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. సో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ హాజరు కాకపోవడం ఇండి కూటమి దివాలా కోరుతనానికి నిదర్శనమని కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కుడే, TV9 న్యూఢిల్లీ.